బీజేపీ ఎంపీ మధ్య పసుపు బోర్డు క్రెడిట్ వార్. రాష్ట్రం లేఖల వల్లే బోర్డు వచ్చిందన్న తుమ్మలపై అరవింద్ ఫైర్ అయ్యారు. వయస్సు మీద పడ్డ ఆయనకు చిలిపి చేష్టలు పోలేదంటూ వ్యాఖ్యానించారు. బండి చక్రంపై వాలిన ఈగ ఆ చక్రాన్ని తిప్పినట్ట ఎద్దేవా చేశారు. ఇంత జిగజారుడు భాషణ సభ్యత కాదని తుమ్మలపైన ధనంపై అరవింద్ సీరియస్ అయ్యారు. సో ఈ క్రెడిట్ వార్ అంటే నేను తెప్పించినా అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు నేను లెటర్ పెట్టడంతో అయిందని చెప్పి ఆయన చెప్తుండే వ్యవసాయ శాఖ మంత్రిగా. దీంట్లో అయితే కొంత ఇక బీజేపీ ఎంపీ నిజామాబాద్ అరవింద్ కుమార్ కూడా ఆయన ఏం చేసిండు, ఏడాది కాలం నుంచి కూడా ఆయన అంటే 5 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆయన ఎంపీగా పనిచేసింది కాబట్టి ఆయన అప్పుడే బాండ్ పేపర్ రాసిండు బోర్డు పట్టుకొస్తా అని. తర్వాత స్పైసెస్ బోర్డు ఏమో తెచ్చినా అంతకు మించిది పట్టుకొచ్చినామని చెప్పి అన్నారు. తర్వాత ఎట్టకెళ్ళకైతే పసుపు బోర్డు వచ్చింది కాబట్టి ఈయన క్రెడిట్ అన్నంత నాదని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. లేదు క్రెడిట్ నీకెట్లా మోనిస్తా, నేనే లెటర్ వేయడం వల్ల వచ్చింది అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జరా నువ్వు అనేటువంటి క్రెడిట్ ప్రయత్నం అంతే. కానీ వాస్తవానికి నిజామాబాద్ ప్రజానికి అని తెలుసు ఎవరు తెచ్చారు, ఎవరు క్రెడిట్ ఏందనేది, ఎవరు క్రెడిట్ అనేది తెలుసు. జర అంతో ఇంతో ధరపై అరవింద్ తిప్పలబడ్డా దానికోసం. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చిండు, బాండ్ పేపర్ రాసిచ్చిండు, కాకపోయేసరికి ఇబ్బంది పెడితే ఇబ్బంది పడ్డాడు. ఆయన ఇంటి ముందు వడ్లు పోసిర్రు, మక్కలు పోసిర్రు, అంత ఆగమాగం చేసిర్రు ఆయనని. సో ఏదేమైనా కొంత పసుపు బోర్డు ప్రకటించడం వెనుక ఆ నిజామాబాద్ ప్రజానికి అని తెలుసు ఎవరు పట్టుకొచ్చారు పసుపు బోర్డు ఏంది ఏం కథ అనేది. దాంట్లో తొందరగా ఏడాది కాలంలో నేనే క్రెడిట్ కొట్టాలని తుమ్మల నాగేశ్వరరావు గారికి అది డెఫినెట్గా ఆయన సవాల్ వేస్తున్నాడు. చిలిపి చేష్టలు పోలేదు, ఇంకా వయసు మీద పడ్డా అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఇక లెక్కలు తేలాలి. సాగుకు యోగ్యం కాని భూములపైన సర్వే నేటి నుంచి 20 వరకు అధికారుల క్షేత్రస్థాయి పర్యటన. 21 నుంచి 24 తేదీ వరకు గ్రామ సభలు వివరాల ప్రదర్శన. గ్రామ మండల స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు. భరోసా పథకంలో అర్హులైనటువంటి వారిని గుర్తించేటువంటి ప్రక్రియ షురు కాబోతున్నదట. ఇక్కడ ఉంది చూడండి, ఫ్లెక్సీలు వేస్తారట. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.